ఉన్నాను ఉగాది సంబరాల్లో. హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ని వారం రోజుల పాటు బాబుగారు బస్సులో ఉండి దాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చాకే యువతలకు వచ్చారు. అంటే అంత కష్టపడ్డారు. అది మనసులో పెట్టుకొని అమరావతిలో ఒక బైక్ వేసుకొని ఒక కుర్రాడు వెళ్ళిపోవచ్చండి. అంతంత పైప్ లైన్లు కింద పెట్టారు. భూగర్భ జలాలు అంటే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీళ్లు బయటికి రాకుండా కేబుల్ వర్క్ అంతా కూడా. ఇది 3 రాజధానులు అన్న కానించి రైతులను చాలా బాధపడుతున్నాము. మేము ఈ పొలం ఇచ్చిన రైతులు నేను ఇంతవరకు మాకు కౌళ్ళు కూడా వేయలేదండి. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని ముఖ్యమంత్రిని ఇతను అసలు నేను 5 సంవత్సరాల నుంచి నమ్మట్లేదండి ఇతను సీఎం అంటే. మరి ఎందుకు అతన్ని గెలిపించుకున్నారో పిచ్చి ప్రజలకు తెలియాలి. ఇప్పుడన్నా మనం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాబు గారు రాకపోతే చాలా కుటుంబాల్లో చాలా ఘోరాలు జరుగుతాయండి. అందరూ అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. వచ్చి అభివృద్ధి ఉంటే ఏదో అనుకుంటారు కానీ అమరావతి ఒకటని ఇది అభివృద్ధి చెందితే చుట్టూ మొత్తం అన్ని అభివృద్ధి అవుతాయి అని తెలుసుకోవాలి. ఇక్కడ ధరలు పెరిగితే అన్ని చోట్ల ధరలు పెరుగుతాయి. అభివృద్ధి అనేది ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం. అది తెలుసుకోకుండా అమరావతి అని అట్లా రకరకాల నాటకాలు ఆడారు. బాబు గారు మీటింగ్ చెప్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళం మనం వెళ్ళిన వాళ్ళం కూడా కాసేపు కూర్చుంటాం. ఆయన నిన్న మాతో ఇది ఇక్కడండి స్టేట్ ఆఫీస్లో నుంచోనే మాట్లాడారండి. మేమందరం కూర్చొని విన్నాం కానీ అసలు అక్కడ కొంచెం మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు. అలా నిలబడి ఎంతసేపు అయినా చెప్పగల సమర్థత ఉన్న మా అన్నగారు చల్లని చంద్రుడు ఎప్పుడు చల్లగా ఉండాలి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందరు బతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. జై లోకేష్. మేము మిమ్మల్ని గెలిపించుకున్న దాకా నిరంతరం తిరుగుతానే ఉంటామండి. నేను ఒక బీటెక్ స్టూడెంట్ అన్న. మొన్న పామరెల్లి బటన్ నొక్కి వచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఏమో సగం మందికి కూడా పడలేదు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్. కొంతమందికి పడి ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ పడవు అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎట్లా సెటిల్ చేస్తారు అంటే ఇప్పుడేమో అకౌంట్స్కి వేస్తున్నారు. మన పాలసీ ఏమో డైరెక్ట్గా కాలేజెస్కి పే చేయటం అని మీరు చెప్పారు కదా ఆల్రెడీ. ఇప్పుడేమో అకౌంట్స్కి వేస్తున్నారు. కొంతమందికి పని ఒక 20 విద్యా దీవెన వసతి దీవెన పనికిమాల ప్రోగ్రామ్ గతంలో ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు జమ చేసేది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళి చదివేవారు. హాల్ టికెట్ వచ్చేది, దాని తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేది. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం. డైరెక్ట్గా కాలేజీకి డబ్బులు వేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఈ చేంజ్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు. మీలాగా 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో కాలేజ్ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమా? థ్యాంక్ యూ. 6 అడుగుల అందగాడు గుంటూరు పార్లమెంట్ మీరండి. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వేదికని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా.